హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ పెసర్ల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ పెసర్ల లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి నేను 2 కప్స్ పెసర్లు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న పెసర్లు వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా పెసర్లు కాస్త కలర్ మారేటట్టు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఈ టైంలో స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల పెసర్లకి 1.5 కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఇది ఎలాంటి పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగి ఒక 2 నిమిషాల పాటు మరిగితే సరిపోతుందన్నమాట. ఒకవేళ దీంట్లో కనుక డస్ట్ వస్తే కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చూడండి, ఇలా పొంగుతుంది కదా, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పెసర్లు కాస్త చల్లగా అయ్యాయి. ఇప్పుడు ఇది ఇంకా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 3 ఇలాచీలు వేసుకొని దీంట్లోకి పెసర్లు కూడా వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. కొన్ని తీసుకున్నాం కాబట్టి అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. ఇలా మెత్తగా పట్టుకోవాలి. కావాలంటే ఒకసారి జల్లెడ పట్టుకోవచ్చు, నేనైతే పట్టలేదు. చూడండి, ఈ పిండిని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్, నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను బాదం కిస్మిస్ వేసాను, ఇంకా జీడిపప్పు, ఇలా మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పెసరపిండిని వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని అస్సలు పిండి మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ మనకి ఇంకా పిండిలో ఏమన్నా కొంచెం పచ్చివాసన ఉంటే అది కూడా పోతుందన్నమాట. చూడండి, మొత్తం నెయ్యిలో కలిసి పిండి విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ టైంలో ముందు మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, అంతా ఒకటేసారి వేసేసుకోకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి, బెల్లము, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పెసరపిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవాలి. మనం సున్నుండలు ఎట్లా చుట్టుకుంటామో ఆ విధంగా చుట్టేసుకోవాలన్నమాట. పిండి అంతా కూడా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకుంటే మనకి చక్కటి పెసర లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చూసారు కదండి, హెల్దీగా ఈజీగా పెసర లడ్డూలు ఎలా చేసుకోవాలో. మనము ఎప్పుడు మినప సున్నుండలు చేసుకుంటాం కదా, అలాగే ఇవి కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు స్కూల్కి. సో మరి నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.